ఒక 20 ఏళ్ల యువకుడు అతని తండ్రితో కలిసి ట్రైన్లో ప్రయాణం చేస్తున్నాడు. వారి ఎదురుగా ఒక వృద్ధ దంపతులు కూర్చుని ఉన్నారు. అయితే ఆ అబ్బాయి కిటికీలో నుంచి బయటికి చూస్తూ తన తండ్రితో ఆనందంతో ఆశ్చర్యంతో చెప్తున్నాడు, నాన్న నాన్న చూడండి, ఆ చెట్లన్నీ కూడా వెనక్కి ఎలా పరిగెడుతున్నాయో, ఆ మేఘాలు చూడండి ఎలా పారిపోతున్నాయో అంటున్నాడు. ఆ మాటలు విన్న వృద్ధ దంపతులు చాలా జాలిపడుతూ ఒక ఉచిత సలహా ఇచ్చారు వాళ్ళ తండ్రికి. ఈ అబ్బాయిని ఎవరైనా ఒక మంచి వైద్యుని దగ్గరికి తీసుకువెళ్ళొచ్చు కదా అని. దానికి ఆ తండ్రి నవ్వుతూ, మేమిప్పుడు అక్కడి నుంచే వస్తున్నాం. నా బిడ్డ పుట్టుకతోనే అంధుడు. ఇప్పటి వరకు అతను ప్రపంచాన్ని చూడలేదు. ఈరోజే మొట్టమొదటిసారిగా ప్రపంచాన్ని చూస్తున్నాడు అని చెప్తాడు. ఇదే మన జీవితాల్లో కూడా జరుగుతూ ఉంటుంది. మనం ఏ సిచ్యువేషన్లో ఉన్నామో, మన పరిస్థితి ఏంటి, మన ప్రాబ్లం ఏంటి ఏమీ తెలుసుకోకుండానే ఎదుటివారు మనకి ఉచితంగా సలహాలు ఇస్తూ ఉంటారు. అలాంటప్పుడు మరి మనం ఏం చేయాలి? జస్ట్ ఇగ్నోర్ దెమ్. వారి మాటల్ని పెద్దగా పట్టించుకోకండి, పక్కన పెట్టేయండి. అలాగే ఎదుటి వాళ్ళ సిచ్యువేషన్ తెలియకుండా మీరు కూడా జడ్జ్ చేయొద్దు, వాళ్ళకి సలహాలను ఇవ్వద్దు. వారు బాధలో ఉంటే ఓదార్పునివ్వండి, తప్పులేదు. కానీ వాళ్ళు బాధపడేలాగా మళ్ళీ ఏదో ఒక మాట అనొద్దు. ఇలా చేసుండొచ్చు కదా, అలా చేసుండొచ్చు కదా అని ఉచిత సలహాలు అస్సలే ఇవ్వద్దు. వర్డ్స్ చాలా పవర్ఫుల్, వాటిని కరెక్ట్గా యూజ్ చేయండి. బాయ్.